ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర. సమ్మక్క సారక్కల జాతర 2 ఏళ్ళకు ఒకసారి, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో ఆ మేడారంకి అయితే మనం వచ్చాము. సో మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలను అయితే ఇప్పుడు చూద్దాము. సో మనం ఇటు నుంచి వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్తుంది. సో ఆ సమ్మక్క సారక్కలు ఎంత విశిష్టమైనదో అమ్మవారిలో. సో గిరిజనులకు అండగా మేము ఉంటామని ఇక్కడ మేడారంలో వెలిసాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో చూడండి. అలాగే మేడారంలో స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది బంగారం, అంటే బెల్లం. ఆ దేవతలకు నైవేద్యంగా బంగారాన్ని సమర్పిస్తారు. సో ఆ విశేషాలను మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. సమ్మక్క సారక్కలకు మొక్కులు తీర్చుకోవడానికి ఇలా బంగారం అంటే బెల్లంని తూకం వేస్తారు. సో కోరిన కోరికలు తీరిన తర్వాత ఈ విధంగా బంగారాన్ని అయితే కనుక వేస్తారనమాట. సో ఇక్కడ ఈ గుడికి వెళ్ళేటప్పుడు చూడండి, ఈ విధంగా తులాభారం అంటే బెల్లాన్ని తూంచుతారు. అలాగే ఇక్కడ బెల్లం చూడండి. జనవరి 28వ తారీఖున మేడారం జాతర జరగబోతుంది కదా. ఏర్పాట్లన్నీ అయితే చాలా షూరుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో చూడండి, ఈరోజు అంటే జనవరి 7th రోజున నేను ఇక్కడికి వచ్చాను. సో ఏర్పాట్లు హడావిడిగా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. జాతర రాకముందే ఇక్కడ ఒక పెద్ద జాతర లాగానే అనిపిస్తుంది. జనాలు అంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇంకా జాతర టైంలో మనకి ఇక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ సరిపోనంతగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనము సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. మేడారం జాతరలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది కోయిదొరలు. సో కోయిదొరలు మనకి మన జాతకాన్ని, సో ఇలా మూలికల్ని కూడా మనకి అందిస్తారు. ఇలాగే మనం మేడారం జాతర సమ్మక్క సారలక్క గద్దెలకైతే చేరుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇంకా 15 రోజులు ఉండగానే చిన్న జాతర అంటారు కదా, ఆ విధంగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. జాతరలో ప్రత్యేకంగా చెప్పాల్సింది బంగారం కదా. సో బంగారాన్ని సమ్మక్క సారలకైతే మనము నైవేద్యంగా సమర్పించడానికి ఇక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది సమ్మక్క గద్దె అనమాట. సో ఇక్కడికి రావడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. త్వరలోనే మేడారం జాతర రాబోతుంది, అంటే జనవరి 28వ తారీఖున మేడారం జాతర రాబోతుంది. ప్రపంచంలోని అతి పెద్ద జాతరకైతే నేను వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో అనేసి మీకు చూపించడానికి అనేసి ఇక్కడికి వచ్చాను. సో అలాగే ఇక్కడ సమ్మక్క సారలకు మనం బంగారాన్ని బెల్లంగా ఇవ్వడానికి అయితే మనం లోపలికి వెళ్తున్నాము. సో నాతో పాటు మీరు కూడా రండి. అమ్మవారి ఆశీస్సులు నాతో పాటు మీకు కూడా కలుగుతాయి. మేడారం జాతరకు వచ్చామండి, ఇక్కడ సమ్మక్క సారక్క దర్శనానికి. సో మేడారం జాతరకు అయితే వచ్చాము కదా మనము. ఇక్కడ సమ్మక్క సారలకు ఒడిబియ్యం అయితే పోస్తున్నాము. సో ఇక్కడ వీళ్ళందరూ జీవనది ఫౌండేషన్ నుంచి వచ్చారు. సో వీళ్ళు హైదరాబాద్ నుంచే అమ్మవారికి సమర్పించడానికి ఒడిబియ్యం తీసుకొని వచ్చారు. సో ఆ విశేషాలు మనం చూద్దాము. అలాగే వీళ్ళ అంటే అమ్మవారి గురించి వీళ్ళు ఏమంటారో మనమైతే విందాము. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ రహిత బ్యాగులను అయితే వీళ్ళు ఇక్కడ అందరికీ పంచిపెట్టడం అయితే జరుగుతుంది. మనమైతే కొన్ని విషయాలు అయితే మాట్లాడదాము. నమస్తే అండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము కరోనా టైం నుంచి వస్తున్నాము. కరోనా టైం నుంచి ఇక్కడ మన జీవనది ఫౌండేషన్ నుంచి వచ్చి ప్రతి సంవత్సరం ఒక 10,000 బ్యాగుల వరకు ఇక్కడ మనం ప్లాస్టిక్ రహిత మేడారం జాతర చేయాలనే ఉద్దేశంతో మనకి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందిస్తుందండి. ఈ 3 సంవత్సరాల నుంచి సీతక్క గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ఉండి మాకు
ఆ అమ్మవారి గురించి అంటే మనం మానవులుగా పుట్టి దేవతలుగా వెలిసిన గిరిజన మహిళలండి అమ్మవార్లు. ఈ రోజునాడు ఆసియాలోనే ఒక పెద్ద జాతర అండి ఇది. ఆసియా ఖండంలోనే ఇలాంటి జాతర మన తెలంగాణలో జరుగుతున్నందుకు చాలా మనం ధన్యులు. ఎందుకంటే చాలా గొప్పగా మనం ఇది అవ్వాలండి. నా పేరు భాగ్యలక్ష్మి, నేను నాగారం నుండి మేమంతా టీము జీవనది ఫౌండేషన్ తరఫు నుండి వచ్చామండి. ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకు వచ్చాము. ఇక్కడ అమ్మవారు ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి పెద్దగా ఎక్కడ జరగనంత పెద్దగా జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ జరగనంత ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. గిరిజన ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కులమత భేదాలు లేకుండా ఇక్కడికి వస్తారు. దగ్గర ఈ అమ్మవారికి ఏంటంటే ఒడిబియ్యం సమర్పించడం చాలా సంతోషంగా ఉంది మాకు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ బెల్లము బంగారం అని అంటారు, కొంతమంది నిలువెత్తు బంగారం కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మేము జీవనది ఫౌండేషన్ నుండి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించాలని మేము ఒడిబియ్యం తీసుకొని వచ్చాము మా టీం అంతా కలిసి. మళ్ళీ కూడా బంగారం కూడా తీసుకొని వచ్చాము, ఎవరిది వాళ్ళు. ఎందుకంటే అమ్మవారు అందరిని అనుగ్రహించి మా జీవనది ఫౌండేషన్ని కూడా ఇలాగే నది ఎలా ప్రవహిస్తుందో అట్లా ప్రవహించినట్టు చేయాలని మేము కోరుకుంటూ. హలో అండి, నా పేరు సునీత అండి. నేను హైదరాబాద్ రామ్నగర్ నుండి. నాకు ఇక్కడ గత 10 సంవత్సరాల నుండి వస్తాను. కానీ నేను ఇక్కడ ఏది కోరుకున్నా నాకు సంకల్పము కరెక్ట్గా సక్సెస్ అవుతుందండి. నేను మా పాప కోసం కూడా నేను తులాభారం పెట్టాను, మొక్కుకున్నాను ఇక్కడ. అది లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు ఇక్కడ ఈ అమ్మవారు అంటే చాలా నమ్మకము, చాలా ఇష్టం అండి. నా పేరు రఘుప్రియ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే అమ్మ గురించి, సమ్మక్క సారలక్క గురించి విన్నాను కథ రూపంలోను. ఇది నా చిరకాల వాంఛ. అంటే నా చిన్నతనంలో విన్నాను. ఆ తల్లి ఇప్పుడు అనుగ్రహం ఇచ్చింది. చెప్పాలి అంటే ఒక 20 ఏళ్ల క్రితం నేను అనుకున్నాను, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అవ్వలేదు. ఆ తల్లి అనుగ్రహము ఈరోజు దక్కింది. అది మా జీవనది ఫౌండేషన్ టీంతో నేను రావడం అనేది చాలా అదృష్టము. ఇక్కడ బెల్లాన్ని బంగారం అంటారంట. అది చాలా మంచి పదము నిజంగా. ఇది ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము. అమ్మ ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి దక్కాలి. వారి వారి మంచి కోరికలు తీరాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలి. పిల్ల పాప పెద్దలు అందరూ సుఖసౌఖ్యాలతో ఉండాలి. ఇది చాలా కన్నుల పండుగగా అనిపిస్తోంది. ఫస్ట్ టైం చూస్తున్నానేమో. చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక రకమైన పులకింత ఈ భూమి మీద, అంటే ఇక్కడ ఉన్న మట్టిలో ఒక రకమైన వైబ్రేషన్ ఉంది. అది నేను గమనించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నా పేరు రమాదేవమ్మ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకు వస్తాము, ఉండి కౌంటింగ్కి వస్తాము, సేవకు వస్తాము. ఇక్కడికి వచ్చినంతసేపు చాలా మంచిగా అనిపిస్తుంది. మనమేదో ఇక్కడ అది సంతోషము, ఆనందము, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ సమ్మక్క బంగారము సమర్పిస్తున్నామంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది బంగారమే. బంగారం అంటే బెల్లము, దాన్ని బంగారం అంటారు. ఆమెకు చాలా ఇష్టము. అందుకే వాళ్ళిద్దరికి, తల్లి పిల్లలకి ఇద్దరికి సమర్పిస్తారు. బంగారము, వడిబియ్యము, చీరలు, పసుపు కుంకుమ అన్నీ వడిబియ్యంతో సహా అన్నీ సమర్పిస్తారమ్మా. చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. ఆ తల్లికి ఇష్టమైన బంగారాన్ని ఆ తల్లికి ఇచ్చి మాకు ఇష్టమైన మంచి మంచి కోరికలు తీర్చాలి అని కోరుకుంటున్నాను. నా పేరు కృష్ణకుమారి. నేను హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. ఈ సమ్మక్క సారలమ్మ గురించి చాలా చాలా వినికిడి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇక్కడ గిరిజనులే బ్రాహ్మలుగా వ్యవహరిస్తారు. ఆ గిరిజనుల పూజారులే వాళ్ళని వాళ్ళను తీసుకొస్తారు. కాకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతరలో కులమత భేదాలు లేకుండా వీళ్ళందరినీ ఇచ్చేస్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎవరికన్నా కోరిక తీరాలంటే ఆ కోరిక కానీ వాళ్ళకు తులాభారం అంటారు. ఆ బెల్లంతో కూడుకున్న తులాభారాన్ని కూడా వేసి వాళ్ళు సమర్పించుకుంటారు. కోరికలు తీరక ముందు కూడా వాళ్ళు ఛాయాశక్తిలా కొంచెం బెల్లం వేసేసి ఆవిడకు బియ్యాన్ని సమర్పిస్తారు. ఈ సమర్పణలు ఎందుకు అనంటే, జాతికి కానీ ప్రతి ఇంటా కానీ ఒక ఇల్లు గెలుస్తే వాడ గెలుస్తుంది, వాడ బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అందుకే మేమందరం జీవనది ఫౌండేషన్ నుంచి ఈరోజు ఇక్కడ చేశాము. ఇక్కడ 6 ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారు. ఈ ఇయర్ మాత్రం మా టీము సంతోషంగా దీనికి
పగిడిద్ద రాజు గద్దె దగ్గరికి అయితే వచ్చాము. సో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు అనమాట. సో పగిడిద్ద రాజు గద్దె అయితే మీకు చూపిస్తున్నాను. సో మనతో పాటు సారలమ్మ పూజారి మనోజ్ కుమార్ గారు ఉన్నారు. సో మనకి జాతర ఇంకా 15 days ఉండగానే ఇక్కడ జనాలు అనే వాళ్ళు తండోపతండాలుగా వస్తున్నారు. సో ఇంతటి జనాల గురించి అలాగే సమ్మక్క సారలక్క జాతర గురించి మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకున్నాము. నమస్తే అండి. నమస్కారం మేడం. మీరు ఇక్కడ జనాలను చూసుకున్నట్లయితే కంట్రోల్ చేయలేకపోతున్నాము. సో జనవరి 28వ తారీఖు ఇంకా చెప్పలేనంత జనం అయితే ఇక్కడ రాబోతున్నారు. సో మీరు ఈ జాతర గురించి అలాగే సమ్మక్క సారల గురించి ఏం చెప్తారు? జాతర గురించి చెప్పాలంటే ఇది ఆదివాసీ గిరిజనుల యొక్క ఆశయకాలంలో పెద్ద జాతర మేడం. ఇది ఈ జాతరకు ముఖ్యంగా మనం అమ్మవారి సమర్పించాల్సింది పసుపు, కుంకుమ, బంగారం. ఈ 3 అమ్మవారికి చాలా ఇష్టమైన, ప్రీతిగా ఇష్టమైన అప్పచెప్తారు అందరు భక్తులు. దాదాపు ఇప్పటికే జాతరకు ఇంకా 15 రోజులకు ముందు ఉండగానే ఇప్పటికే భక్తులు వచ్చేసి దాదాపు ఈ రోజు వరకు దాదాపు బుధవారం కాబట్టి 1,00,000 మంది భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నాం మేడం. జాతరకు ఇంకా ఈజీగా గవర్నమెంట్ అంచనా వేసిన ప్రకారం చూసుకుంటే 2 కోట్ల మంది, 2.5 కోట్లు దాటి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మేడం. అంతమందిని కంట్రోల్ చేయగలుగుతామంటారు ఇక్కడ? అంటే ప్రతిసారి పోలీసు వారి సహాయం తీసుకుంటున్నాము, గవర్నమెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సహాయం తీసుకుంటున్నాం. వాళ్ళ ద్వారానే మేము అన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చే జాతర కాబట్టి అందరు ఎక్కువ మందికి ఎందుకు వస్తున్నారంటే మేడం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎట్లా అంటే ఈ జాతరను ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటగా వచ్చేసి ఇక్కడ నుంచి పాదయాత్ర చేయడం వల్ల సీఎం అయ్యారు. దానికోసం ఈ గుడిని కూడా పెద్దగా విస్తీర్ణం అంటే ఎక్కువ పెంచేసి భక్తులందరూ కూడా ఒకే వైపు నుంచి వెళ్ళొచ్చి ఒకేసారి దర్శనం వెళ్ళిపోయే విధంగా చేస్తున్నారు. ఆ విధంగా కోసం అని చెప్పేసి వాళ్ళు మనకి ఇవి చేస్తున్నారు. కాబట్టి కంట్రోల్ చేయొచ్చు అనేది మనం సహాయం తీసుకుంటాం కాబట్టి గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. బంగారం అంటే బెల్లంని సమర్పించడం వల్ల మన కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు అనేసి అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? దేని గురించి అంటే మా ఆదివాసీ తరఫున కూడా దేవతను మా ఎనకటికార పూర్వం నుంచి కూడా చాలా మంది ఎక్కువగా కొలిచారు దేవుళ్ళని. సమ్మక్క సారక్క అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఇప్పటికీ అదే నమ్మకంతో భక్తులు ఎవరైతే ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలు కూడా అన్ని నెరవేరుతున్నాయి. అందుకే ఇంకా భక్తులు ఒకరి ద్వారా ఒకరికి ఇవన్నీ తెలిసి జాతర ప్రాముఖ్యత గురించి తెలిసి ఈ దేవుడి దగ్గరికి రావాలి, దర్శనం చేసుకోవాలి, మా యొక్క కోరికలు అయితే ఉన్నాయో కూడా మేము నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. సో చూసారు కదండి, సమ్మక్క సారలక్క జాతర జనవరి 28వ తారీఖున జరగబోతోంది. సో జనాలు అనే వాళ్ళు లక్షల్లో వస్తాయని అంచనా ఉంది. అలాగే బంగారం సమర్పించడం వల్ల అంటే బెల్లం సమర్పించడం వల్ల అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుందని కూడా మనకు తెలుస్తుంది. మేడారంకి వచ్చాము కదా. మేడారంలో 2 సంవత్సరంలోకి ఒకసారి జరిగే
సమ్మక్క సారక్క జాతరకు అయితే మనం వచ్చాము. సో ఇక్కడ జంపన్న వాగు దగ్గర ఉన్నాము. మనం మేడారంకి వచ్చిన తర్వాత జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతనే సమ్మక్క సారక్కను దర్శించుకోవాల్సి ఉంటుంది. సో ఇంత పవిత్రమైన జంపన్న వాగులో నిజంగా చాలా ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది. జంపన్న కాకతీయులతో యుద్ధం చేసిన తర్వాత వారితో ప్రాణాలు వదలకుండా ఈ వాగులో దూకి ప్రాణాలు అనేవి వదిలారు. అందుకనే దీన్ని జంపన్న వాగు అని అంటారు. అలాగే ఎర్ర వాగు అని కూడా పిలుస్తారు.